ముఖ్యమంత్రి గారికి నమస్తే సార్. మీరు ఆడకూతురికి అన్యాయం చేయరని, ఆడవారికి ఎప్పుడు న్యాయం చేస్తారని, ఈ ఒకే ఒక్క అవకాశం నాకు కూడా న్యాయం చేస్తారని, నన్ను మీ బిడ్డగా భావిస్తారని నా గోడంతా మీకు వెళ్ళబోసుకుంటున్నాను సార్. నా పేరు స్వర్ణలత సార్. మాది కంకణాలపల్లి గ్రామం సార్. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎందుకంటే 7 సంవత్సరాల క్రిందట నేను మీ ఇంటి ముందే యాక్సిడెంట్ పడిపోయాను సార్. నేను నా కుటుంబం మొత్తం నాకు తలకి యాక్సిడెంట్ అయింది సార్. మీరు వెంటనే మీ ఇంట్లో నుంచి నాకు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెప్పించి మీకు సెక్యూరిటీగా ఉన్న పోలీసుల చేత హాస్పిటల్ పంపించి నాకు వైద్యం చేసి నన్ను బ్రతికిచ్చారు సార్. అప్పటి నుంచి మీరు అంటే నాకు దేవుడితో సమానం సార్. మీరే ఆ రోజు నన్ను బ్రతికించకపోతే నేను ఇవాళ ప్రాణాలతో బ్రతికేదాన్ని కాదు సార్. నా భర్త కూడా 3 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు సార్. 2 చిన్న పిల్లలు పెట్టుకొని నేను ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. అదే మా గ్రామానికి చెందిన కమ్మ సర్వల కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్. అదేమంటే ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కొడుకు అన్ని ఇవ్వాలని చెప్పి అదొక కారణం చేస్తున్నాడు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పోస్ట్ ఇవ్వాల్సిందిగా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నిన్ను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్క పాటు కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సానుభూతితో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైంలో 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తిపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. ఈ 16 సంవత్సరాల నుంచి నేనేనాడు ఒక్క మేము కూడా తీసుకోలేదు సార్. సార్ నాకు న్యాయం చేయండి సార్. కేసు పెట్టి 10 రోజులు అవుతుంది సార్. ముఖ్యమంత్రి గారిని 10 రోజులు అవుతుంది. అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్. ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాడు. నువ్వు మాదికి దాని మేము కమ్మాడం ప్రభుత్వం మాది, నువ్వెవడో చెప్పుకుంటావో చెప్పుకో, ఇంటికి కూడా పేకులు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సార్ నన్ను మీ బిడ్డగా భావించి నాకు న్యాయం చేయండి సార్. నేను ఇప్పుడు అందరిలో అల్లరైపోయాను సార్. నాకు తల్లిదండ్రులు కూడా లేరు, చచ్చిపోయారు సార్. సార్ నేను సూసైడ్ చేసుకుంటాను అనుకుంటున్నాను సార్. ఈసారి ఏదైనా ఒకసారి అడుగుతురుగా ఈ ప్రభుత్వం చేసే న్యాయం ఇదేనా సార్. నా భర్త చచ్చిపోతే కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షలు రాసి కనీసం రూపాయి కూడా రాకుండా చేశారు సార్.
ఈ ఒడ్డు వెంకటేశ్వరరావు డబ్బులు ఇప్పిస్తాను, 1,00,000 రూపాయలు ఇవ్వని చెప్పి నన్ను డిమాండ్ చేశాడు సార్. నాకు సరైన ఇల్లు కూడా లేదు సార్. మా అత్తయ్య గారి దగ్గరే నేను వాసి ఉంటున్నాను సార్. నాకు ఎందరో చిన్న పిల్లలు, కూతురు 5 సంవత్సరాల పిల్ల సార్. నేనేమన్నా అయిపోతే నా పిల్లలు ఎవరు చూస్తారు సార్? ఎవరు చూస్తారు సార్? మీరు నాకు న్యాయం చెయ్యండి సార్, న్యాయం చేయండి. ఎవరికి వేసి పైన చేసినా కానీ అతను బయటే తిరుగుతున్నాడు సార్. ఇది ఎక్కడి న్యాయం సార్? నాకు న్యాయం చేయకపోతే నేను నా పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను సార్. చచ్చిపోతామని 16 సంవత్సరాల నుంచి అంగన్వాడీలో చేద్దాం. ఇలా కుటుంబ సభ్యులు ఈ మాటలు అంటుంటే మా ఉద్యోగం మానేమంటున్నారు సార్. నాకు తలకి బాగుంది సార్. ఇప్పుడు కూడా పిడిసికి పిల్లలు ఆడుతున్నాను సార్. నేను ఒక్కరోజు పిల్లలు వేసుకోకపోయినా నాకు పిడుసులు వస్తాయి సార్. నేను ఎండమని చేయలేను సార్. ఇప్పుడు మానుకోమన్న ఇన్ని సంవత్సరాలు చేసి ఇవాళ మానుకోమంటే నాకు ఎంతో బాధగా ఉంది సార్. కదలితే కన్నా కానీ చెప్పి 5 నిమిషాలు నీ ఉద్యోగం తీపిస్తాను, నాతో పడుకోవాలని చెప్పి అనరాని మాటలు అంటున్నారు సార్. అనరాని మాటలు అంటున్నారు. కనీసం మా బడికి సొంత బిల్డింగ్ లేదు సార్. అద్దె భవనంలో